బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో లంబాడా యువకులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని లంబాడా తండాలకు బీటీ రోడ్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి రోడ్లు లేకుండా రాష్ట్రంలో ఏ తండా ఉండకూడదని అన్నారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లంబాడా యువకులందరూ కెరియర్ ను గొప్పగా మార్చుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఊర్లోనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటామనే ధోరణిని మైండ్లోంచి తీసేయాలని సూచించారు. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డరు. ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడా సోదరులు అండగా నిలబడ్డారు. కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు, ముఖ్యంగా లంబాడా సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడా యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. తండాలో ఉన్నవాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే, వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా పాకిస్తాన్లో భారత్ తలపడుతుంది. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా అదే జోన్ను దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ హై వోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా
నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాసన్పై వేటు పడనుంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఇవాళ వర్షం కురిసే అవకాశం 90% ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇక టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇప్పుడు వర్షం పడే సూచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం గనక పడితే ఈ మ్యాచ్ ఆగిపోయే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రియాంక, గుడ్ ఈవినింగ్. అయితే ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా భారత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు క్రికెట్ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా చూసేటటువంటి ఒక భారత పాకిస్తాన్ మ్యాచ్, ఇది 2020 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు మాత్రమే కాదు, రెండు దేశాల వల్ల మొత్తం ప్రపంచంలోని ఫ్రాన్స్ అంతా కూడా ఈ మ్యాచ్ పై ప్రత్యేక ఆసక్తితో కనబడుతున్నాం. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరుడినా మంచి క్రికెట్ మ్యాచ్ అనేటటువంటిది వీక్షించే అవకాశం అటు ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చునే వారితో పాటు పరోక్షంగా కోట్లాది మంది టీవీల ముందు వీక్షించేటటువంటి ఒక అవకాశం. కాబట్టి ఈ మ్యాచ్ కోసం అయితే ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అలాగే ఇటు BCCI, ICC కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాలనేటటువంటి ఒక ఆలోచనతో చేయడం, సఫలతలు ఇవ్వడం. అయితే మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకైతే జరగబోతోంది. హాట్ ఫేవరెట్ గా టీమిండియా జట్టునే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు జ్వరంతో బాధపడుతున్నటువంటి ఒక స్టార్ ఓపెనర్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు అనేటటువంటి ఒక శుభవార్త అయితే ఇటు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇటు కొలంబో మ్యాచ్ జరిగేటటువంటి శ్రీలంకలోని కొలంబోలో వర్షం అనేటటువంటిది గత రాత్రి అయితే కురిసినటువంటి ఒక వాతావరణ సూచన ప్రకారంగా అయితే మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది అనేటటువంటి ఒక నేపథ్యంలో, అంటే దాదాపుగా 75% వర్షం పడుతుందనేటువంటి ఒక సూచన వాతావరణ శాఖ ఇచ్చింది. అది కనీసం ఈ 20 ఓవర్స్ మ్యాచ్ లో వర్షం ఆగితే ఏ కొద్దిసేపు కనీసం ఒక గంట 2 గంటలు పాటు తెరిపించినప్పటికి కూడా వర్షం కనీసం 5 ఓవర్లు 6 అయినా సరే మ్యాచ్ ఆడిపించాలి ఇద్దరి మధ్య అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఇటు నిర్వాహకులు అయితే ఆ ఆలోచన విధంగా ఉన్నారు. కానీ వర్షం కనుక అదే క్రమంలో కంటిన్యూస్ గా కురిసినట్టయితే అంటే బాల్ పడేటటువంటి ఒక స్థితి లేకుండా ఉన్నట్టయితే మటుకు ఇరు జట్లకు చెరొక పాయింట్ అనేటటువంటిది కేటాయిస్తారు. మ్యాచ్ గెలిస్తే 2 పాయింట్లు ఉంటాయి. అయితే మ్యాచ్ వల్ల
ఇది రద్దు అయితే మటుకు దీనికి రిజర్వ్డ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ కే ఈ 2020 వరల్డ్ కప్ లో రిజర్వ్డ్ డే అనేది అంటే తిరిగి మరుసటి రోజు నిర్వహించేటటువంటి ఒక ఆనవాయితీ అనేది ఉంటుంది. కానీ ఇవి ఏవైతే గ్రూప్ లెవెల్ జరిగే మ్యాచ్లకు ఏవైతే ఉంటాయో ఇక్కడ రిజర్వ్ డే ఉండదు కాబట్టి ఒకవేళ రద్దు అయితే కనుక ఇరు జట్లకు చెరొక పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే టీమిండియా ఆడినటువంటి ఒక 2 మ్యాచ్ల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి 4 పాయింట్లతో టేబుల్లో ఉంది. అయితే సూపర్ 8కి చేరాలంటే ఆల్రెడీ ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా సూపర్ 8కి చేరేటటువంటి అవకాశం, ఇందులో కూడా మ్యాచ్ రద్దు ఒక పాయింట్ వస్తుంది. ఒక మ్యాచ్ కొనసాగితే కూడా టీమిండియా పూర్తి స్థాయిలో రాణించి మ్యాచ్ గెలిచేటటువంటి ఒక అవకాశం ఉంటే టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఒకంత ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ జరిగిన ఒక 2020 మ్యాచ్ల్లో కనుక చూసినట్టయితే పాకిస్తాన్ పైన టీమిండియా రికార్డ్ విన్నింగ్ రికార్డ్ అయితే చాలా మెరుగ్గా ఉంది. ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగితే 7 ఇటు టీమిండియా గెలిస్తే ఒక మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ గెలిచినటువంటి ఒక రికార్డులు మనం చూసినట్టయితే మటుకు ఖచ్చితంగా మ్యాచ్ లో టీమిండియాకే ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. అయితే ఇటు భారత పాకిస్తాన్ తో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఒక ఆసక్తికర వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసేటటువంటి ఒక అవకాశం కావద్దు అని, వర్షం పడొద్దని చెప్పేసి అయితే అందరూ కూడా వేడుకుంటున్నారు. మరి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అనుకూలిస్తుంది అనేటటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే వాతావరణం ఆటంకం కలిగిస్తుంది అనేటటువంటి ఒక సూచనలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక పిచ్ పరంగా చూసినట్టయితే శ్రీలంక కొలంబో స్టేడియం మాత్రం ఇటు స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. అలాగే మంచి బ్యాటింగ్ పిచ్, చక్కగా బ్యాట్ పైకి వస్తుంది, మంచి చక్కగా ఆడుకునేటువంటి అవకాశం, మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక గ్రౌండ్ కాబట్టి ఇటు టీమిండియాలో కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా మిస్టరీ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఆ మ్యాచ్ మాత్రం ఒక రకంగా ఇరు జట్ల మధ్య మాత్రం ఒక చాలా ఆసక్తికరంగా ఉండేటటువంటి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని గుడెబల్లూరు నుండి జడ్చర్ల వరకు ఉన్న NH 167ను 4 వరుసల రహదారిగా విస్తరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అలానే పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 3,175 కోట్ల రూపాయలతో 80 కిలోమీటర్ల మేర హామ్ పద్ధతిలో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి విస్తరణతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఢిల్లీ పర్యటనల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని మంత్రి వాకిటి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి పనులు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు 60 సార్లు 70 సార్లు ఎందుకు పోతాడు, ఏం చేస్తాడు, ఇంకా 60-70 సార్లు పోయినందుకే దాని ప్రతిఫలమే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఈనంత పెద్ద ఎత్తున మనకు కృష్ణా బ్రిడ్జి కాడ నుంచి జడ్చర్ల వరకు 3,175 కోట్లతో 4 లైన్ రోడ్ ఇవ్వడాన్ని ఒక మంత్రిగా లేదా ఆ రోడ్డు ద్వారా లబ్ధి చేకూరేటువంటి మక్తల్, నారాయణపేట్, మహబూబ్నగర్, దేవరకథ నియోజకవర్గ ప్రజల తరఫున, ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. మరి చాలా రోడ్లు పెట్టినా కూడా మన రోడ్ని యాక్సెప్ట్ చేసినందుకు మరి ఆ రోడ్డు కోసం ఎన్నో పర్యాయాలు ఒక రోడ్ల విషయమే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం లబ్ధి చేకూరాలి తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పలుమార్లు ఎన్ని అవమానాలు హిందూ సాంప్రదాయాల ప్రకారం శివుడు లింగ రూపంలో అవతరించిన రోజుని అందుకే మహాశివరాత్రి అంటారని భక్తులు విశ్వసిస్తారు. అలాగే శివ పార్వతుల వివాహం జరిగిన పవిత్ర దినంగా కూడా భావిస్తారు. ఈ రాత్రి జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆదిలాబాద్ పట్టణంలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవీంద్రనగర్ కాలనీలోని ఉమామహేశ్వర ఆలయం వద్ద నుండి మా ANN ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయం, ఇక్కడ ఆలయాల్లో అయితే ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి పరమశివుని దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఈ యొక్క మంగళ స్నానాలు చేసేసి కూడా భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ క్యూ లైన్లో ఆలయంలో పరమశివుని దర్శించుకునేందుకనే వస్తున్నారు. ఈ రవీంద్రనగర్ ఉమామహేశ్వర ఆలయం గత కొద్ది సంవత్సరాలుగా విశేషమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలు అయితే పొందుతోంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఇక్కడ ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు పనుతుల ప్రవీణ్ శర్మ యాజ్ఞికులు గారిచే ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే చూస్తున్నాం భక్తులు అందరూ కూడా చాలా దాదాపు దూరం నుంచి కూడా క్యూ లైన్లో వచ్చి ఆ శివుని దర్శించుకునేందుకు, మహాశివలింగాన్ని దర్శించుకొని ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందేందుకు అయితే ఇక్కడ భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక రోజు మహాశివరాత్రి పర్వదినం. ఉపవాస దీక్షలు చేసి శివునిగా ఒక దర్శించుకుంటారు కాబట్టి మరి భక్తులు మనం మాట్లాడిపిద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే? ఇది సంవత్సరం ఒకసారి శివరాత్రి వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు పూజిస్తారు శివుణ్ణి. చాలా ఆనందం అనిపిస్తుంది. పొద్దున్న లేవగానే 4 గంటలకి లేచి ఇవన్నీ ఇక్కడికి వచ్చి స్నానం ముగించుకొని ఇంట్లో పూజ ముగించుకొని ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకొని ఆయురాయుగ సిరి సంపద ఉంచాలని కోరుకుంటాను. ప్రతి సంవత్సరం వస్తారా శివరాత్రికి? వస్తారా? ప్రతి సంవత్సరం శివరాత్రికి, ప్రతి సంవత్సరం ప్రతి సోమవారము రోజు ఒక 1 లోటా జల్ ఇవన్నీ మేము వేస్తామండి. ఎక్కడ చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మాది ఇక్కడే అండి, రవీంద్రనగరే. మేము డైలీ వస్తాము, ప్రతి మండే వస్తాము. శివయ్యని పూజిస్తే చాలా సంతోషంగా బాగుంటుంది. మాకు ఆరాధ్య దైవం శివయ్య. మంచిగా అనిపిస్తుంది గుడికి వచ్చినాక. ప్రతి సంవత్సరం వస్తున్నారా? సోమవారం వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే లోపల మంచిగా అనిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా మరి రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అలాగే ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్ని రోజుల కార్యక్రమాలు చేపడుతున్నారు, అలాగే ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ ఆలయ కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఓం నమః శివాయ. నిన్న 14వ తారీఖు నాడు గణపతి హోమము మరియు రుద్రాభిషేకం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉదయం 3:30 బ్రహ్మముహూర్తంలో శ్రీ ప్రవీణ్ శర్మ గారి వేద పండితులతోటి రుద్రాభిషేకం చేసినాం. అదేవిధంగా విశిష్టమైన ఈరోజు మేము సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుపుతాం. అదేవిధంగా సాయంత్రం అంటే రాత్రికి మహాఘట్టం అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం. ఈ కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా మేము ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ఈ రవీంద్రనగర్లో జరుపుతున్నాం. అదేవిధంగా గొప్ప విషయం ఏమిటంటే ఈ శివుడి యొక్క ప్రతిష్ట ఈ రోజు జరిగింది. గత 6 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే 15వ తారీఖు నాడు మళ్ళీ వార్షికోత్సవం జరపబడుతున్నది. అంటే ఈ రవీంద్రనగర్ మళ్ళీ 6వ వార్షికోత్సవం అదే డేట్ నాడు రావడం ఈ మా యొక్క రవీంద్రనగర్ కాలనీవాసులు, హౌసింగ్ బోర్డు కాలనీవాసుల యొక్క అదృష్టం, పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం జరిగిన అదే డేటు, అదే వారం మళ్ళీ ఈ రోజు రావడం అంటే మహా గొప్ప విషయం. దాన్ని మేము ఎంతో ఆనందంతో పులకరించిపోతున్నాం. అదేవిధంగా రేపు మహాన్నదానం ఉంటుంది. అంటే భక్తుల కోసం చాలా గొప్పగా, అంటే మనం హిందూ సంప్రదాయంలో ఏ విధంగానైతే భోజనం చేసి ఉపవాసం ఇస్తామో ఆ విధంగా చేస్తున్నాం. దీని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నప్రసాదంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. దాదాపుగా ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? రేపు ఎంతమంది భక్తులు అన్నదానంకి వచ్చే అవకాశం ఉంది? 10,000 వరకు రావచ్చు. రేపు అన్నదానానికి ఒక 7,000 మంది రావచ్చు. ఈరోజు 10,000 మంది రావచ్చు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పాలు మరియు పండ్లు ఇవన్నీ మేము పాలు, పండ్లు, మంచినీళ్ళు, వృద్ధుల కోసం స్పెషల్ దర్శనం ఇవన్నీ ఏర్పాటు చేసినాం.
ప్రతి నిత్యం మా ఆలయ కమిటీ సభ్యులు ఎప్పుడు ఎల్లవేళలా ఈ ఆలయం కోసమే కృషి చేస్తూ ఉంటారు. ఈ 6 సంవత్సరాల నుంచి చిన్నగా వెలిసినటువంటి ఈ ఆలయం రోజు రోజుగా 10,000కు దాటిపోయింది. దీన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమః శివాయ. అది మహాశివరాత్రి సందర్భంగా మాత్రం వీళ్ళకి 6 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ యొక్క ఆలయం ప్రారంభమైందో శివరాత్రికి మళ్ళీ తిరిగి అదే రోజు అదే 15వ తారీఖు అనేది రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు, అలాగే అనేక పూజా కార్యక్రమాలతో పాటు 7 గంటలకి శివపార్వతుల కళ్యాణము, రేపు ఉపవాస దీక్షానంతరం మహాన్న ప్రసాద వితరణ కూడా ఉంటుందని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్, ఉమామహేశ్వర రవీంద్రనగర్ ఆలయం నుంచి. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరో అద్భుతాన్ని సృష్టించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ కళాఖండాన్ని రూపొందించారు. కేవలం ఒక పంపింగ్ సూది మీద నాగుపాము పడగ నీడలో శివయ్య కూర్చుని ఆశీర్వదిస్తున్నట్లుగా అత్యంత సూక్ష్మంగా ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించడానికి దయాకర్ పంపింగ్ సూదితో పాటు నైలాన్ పెన్సిల్ కలర్స్ను ఉపయోగించారు. 10 గంటల పాటు శ్రమించి ఈ సూక్ష్మ కళాకృతిని పూర్తి చేశాడు. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఎవరూ తయారు చేయలేదని, ఇది తన ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే పోయిన సంవత్సరం నేను శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై నందీశ్వరుని అలాగే శివుని యొక్క రూపాన్ని నిల్చున్నట్టు తయారు చేశాను. మరి ఈసారి ఇంకా కొంచెం స్పెషల్గా ఉండాలని సూది, పంపకాల సూది పైన శివుడు కూర్చున్నట్టు, అలాగే అతని పైన నాగుపాము పడిగే నీడతో ఉన్నట్టు తయారు చేశాను. మరి దీన్ని ప్రపంచంలో ఇదివరకు ఎవరు తయారు చేయలేదు ఇలాంటి విగ్రహాన్ని. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అకేషన్లో ఒక స్పెషల్గా ఉండాలని ప్రత్యేకించి ఆలోచించి ఇలాంటి విగ్రహాలు నేను తయారు చేస్తాను. మరి దీనికి నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీనికి నైలాన్ అండ్ పెన్సిల్ కలర్స్, మైనం ఇలాంటి పదార్థాలు వాడి దీన్ని తయారు చేశాను. మరి ఇలాంటి ఎన్నో అద్భుత విగ్రహాలను తయారు చేస్తూ, ఎందుకంటే మన భారతదేశ యొక్క కళలు వాటికి ఉన్న ప్రత్యేకత ప్రపంచానికి చాటి చెప్పాలని నేను ఈ విధంగా ఈ సూక్ష్మ విగ్రహాలు తయారు చేసి చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి శివరాత్రి. హిందువులకు పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రి వేడుకను ప్రజలంతా సంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కాకతీయుల కాలం నుంచి పెద్ద ఎత్తున శైవక్షేత్రాలకు పేరొందిన ఓరుగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. హనుమకొండ పట్టణంలోని చారిత్రకమైన 1000 స్తంభాల ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మహాశివరాత్రి వేడుకలపై 1000 స్తంభాల ఆలయం వద్ద నుండి మా ANN ప్రతినిధి మోనిష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పవిత్రమైన పర్వదినాలలో మహాశివరాత్రి వేడుక ఒకటి. ఈ మహాశివరాత్రి వేడుకలనైతే ఇటు ఓరుగల్లు ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే ప్రముఖమైన శైవ క్షేత్రాలకు బయలుదేరి ఉదయం 4 గంటల నుంచి అయితే క్యూ లైన్లో నిలబడి అయితే వారైతే పరమశివుని దర్శనానికి కోసం అయితే ఎదురు చూస్తున్న సమయం పడుతుంది. అయితే మనం ప్రస్తుతం ప్రసిద్ధిగాంచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బయ్యారం నుంచి వచ్చాం మేము. మా ప్రాపర్ ఇక్కడ నుంచి నైమ్నగర్ నుంచి వచ్చాం, వాగ్దేవి కాలేజ్ నుంచి. ఇక్కడ అంతా వసతులు బాగానే ఉన్నాయి. ఏ టైంకి మీరు లైన్లో ఉన్నారు? 9:30 నుంచి అక్కడ నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:49 అయింది. వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వాటర్ మధ్యలో ఇచ్చుంటే అయిపోయి ఉండేది. ఇంత టైం తీసుకుంటుంది అనుకోలేదు. చాలా రద్దీ ఉంది, చాలా బాగుంది కూడా. అంటే ఇదేనా మొదటిసారి 1000 స్తంభాల గుడికి రావడం? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాం, కానీ శివరాత్రికి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది? అంటే జాగారం లాంటివి ఏమైనా ఉంటున్నారా మీరు? జాగారం లాంటివి ఏమి ఉండట్లేదు. నెక్స్ట్ టైం ఉంటాం, కానీ చూడడానికి వచ్చినాం కదా ఈసారి కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని రావడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడే వచ్చారా? ఇంకేమైనా ఫ్యామిలీతోనా? ఎలా వచ్చారు? ఫ్రెండ్స్తో వచ్చినాం. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, ఫ్రెండ్స్తోనే ఇట్లా వచ్చినాం అనమాట. రైట్, ఇది భక్తులు చెప్తున్నారు. గత ఉదయం నుంచి 9 గంటల నుంచి భక్తులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే పరమశివుని దర్శించుకోవడానికి అయితే ముఖ్యంగా 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడ ఉన్న బారులు తీరిన క్రమం మీద కనపడుతుంది. ఇక్కడ భక్తులు అయితే ఇది సుదూర ప్రాంతాల నుంచి అయితే
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ప్రఖ్యాత గాంచినటువంటి 1000 పిల్లర్ టెంపుల్కి వస్తారు. ఎందుకంటే కాకతీయ కాలం నుంచి ఈ శైవ క్షేత్రాలు అనేది ఓరుగల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అనేది ఒక అద్భుతమైన భక్తులకైతే అపురూపమైన ఇది శైవ క్షేత్రాలు. ఇది అందులో ఒకటైనటువంటి 1000 స్తంభాల గుడి, ప్రఖ్యాతగాంచినటువంటి 1000 స్తంభాల గుడి. అయితే ఇక్కడ నుంచి అయితే భక్తులు అయితే ఉదయం నుంచి 4 గంటల నుంచి సమయం నుంచి అయితే భక్తులు ఇక్కడ పరమశివుని దర్శనం నిమిత్తం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని. ఒకసారి మనం కొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? నా పేరు నిర్మల్ కుమార్ బండారి. నేను తెలంగాణ ఐటీ అసోసియేషన్కి స్టేట్ సెక్రటరీ. సో 1000 స్తంభాల గుడి అనేది ఇది సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను నేను. మనది ఇండస్ ఫౌండేషన్ నుంచి కూడా నేను ప్రతి సోమవారము మేము అన్నదానం కూడా చేస్తూ ఉంటాము. సో మా ఐటీ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము ఐటీ ఎంప్లాయీస్కి ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వస్తే నేను ప్రతిసారి మన వరంగల్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ కానీ, ఇప్పుడు మన 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప టెంపుల్ కానీ, ఇలాంటి వాటికి, భద్రకాళి గుడికి వాటికి తీసుకెళ్తూ ఉంటాం. ఎస్పెషల్ 1000 స్తంభాల గుడికి వచ్చినప్పుడు వాళ్ళు మన చరిత్ర గురించి అడుగుతూ ఉంటారు. ఇది ఎలా, ఇప్పుడు 1000 పిల్లర్ అంటేనే అక్కడ 1000 పిల్లర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ హిస్టారికల్ కాకతీయ రాజులు ఎలా కట్టారని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు శివుడిది శివరాత్రి రోజు శివుని దర్శించుకోవడం చాలా భక్తికరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రోజు అనేది శివుడిది కళ్యాణం కూడా ఇవాళ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో భక్తులందరూ వరంగల్, హన్మకొండ, కాజీపేట డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ పక్కన రాష్ట్రాల నుంచి కూడా రావడం కానీ, పక్కన ఇలాంటి అందరూ ఐటీ ఎంప్లాయీస్ కానీ, స్కూల్ పిల్లలు కానీ అందరికి చదువు పరంగా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి శివరాత్రి రోజు ఇలాంటి టెంపుల్స్కి వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని అందరూ భక్తిపరంగా పుణ్యం తెచ్చుకొని మామూలుగా శివరాత్రి రోజు అందరూ ఉపవాసం, జాగారాలు ఉంటారు కాబట్టి ఇలాంటివి చేస్తూ మంచి శివరాత్రి రోజు మంచి జరుగుతుందని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది భక్తులు చెప్తున్న విషయం. అయితే కొన్ని గంటల నుంచి అయితే భక్తులు ఎదురు చూస్తున్నప్పటికీ అయితే ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి శివుని దర్శించుకోవడం అయితే కలుగుతాయంటూ వారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఓరుగల్ అనేది శైవ క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే ఎక్కడైనటువంటి ఒకటే ఒక పరమశివునికి సంబంధించిన సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఉంటుంది. కానీ వరంగల్లో 5 శైవ క్షేత్రాలు ఉండడం అనేది ఓరుగల్ యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 శైవ క్షేత్రాలకు సంబంధించి 5 శైవ క్షేత్రాల్లో ఇప్పటికే భక్తులతో కిటకిటలు ఆడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం 4 గంటల నుంచి అయితే ఇక్కడ 1000 స్తంభాల గుడిలో ఇక్కడ భక్తులు అయితే క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 3 గంటల సమయం అయితే దర్శించుకోవడానికి సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇక్కడ క్యూ లైన్లో భక్తులు అయితే అధికంగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుమారుగా 3-4 గంటల సమయం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి దేశంలోనే శైవ క్షేత్రాలు అనేది ఒక్కొక్క శైవ క్షేత్రం అనేది ప్రతి ఒక్క ప్రదేశాలలో దేవాలయాల్లో ఉంటుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఓరుగల్లులో అయితే 5 శైవ క్షేత్రాలు అయితే నిలయంగా మారింది. ఇది ఒక ఓరుగల్ యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ 5 శైవ క్షేత్రాలకు సంబంధించి ఇటు పద్విలింగం, అదేవిధంగా వాయులింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, ఈ విధంగా ఈ అనేక శైవ క్షేత్రాలు అయితే 5 శైవ క్షేత్రాలు అయితే ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. దీంతో ఈ ఓరుగల్ అయితే ప్రత్యేకత అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే కాకతీయ కాలం నాటి నుండి అయితే ఈ ఓరుగల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు భక్తులతో మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడిపోతుంటాయి. అయితే ఈరోజు కూడా నేడు మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలో ఇక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇటు పూజారులు. అయితే లింగోద్భారణ 12 గంటల అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ లింగోద్భారణ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ లింగోద్భారణ సమయంలో 12 మంది వేద పండితులతో పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీంట్లోనే 1000 స్తంభాల గుడిలో ఆధ్యాత్మిక సంస్కృత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారులతో పాటుగా వేద పండితులు అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఓరుగల్లు ప్రాంతంలో ఇటు సిద్ధేశ్వర ఆలయం కూడా ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని చెప్పుకోవచ్చు. శైవ క్షేత్రంగా విరజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా హరిగిరివాచారి గ్రౌండ్లో కూడా ఇటు శివరాత్రి సందర్భంగా జాగారం ఉండే వారికి అయితే పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున అర్ధరాత్రి జాగారం ఉండే వారికి అయితే సాంస్కృతిక కార్యక్రమాలు
కార్యక్రమాలకు పాటుగా ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా అయితే ఏర్పాట్లు కూడా చేసడం జరిగింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ ఉన్న శైవ క్షేత్రాలకు వెళ్ళి పరమశివుని అయితే దర్శించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ ఉదయం 4 గంటల నుంచి మొదలైంది. ఇప్పటికీ అర్ధరాత్రి వరకు అయితే ఈ భక్తుల జాతర అయితే కొనసాగుతుందంటే చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యంగా ఓరుగల్లులో ఉన్నటువంటి 1000 స్తంభాల దగ్గర ఉన్న పరిస్థితి. మల్కాజ్గిరిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాల్లో పెద్ద ఎత్తున అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో 101 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శివాలయం వార్షికోత్సవం శివరాత్రి కావడంతో ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడి నిర్మించి 101 years అవుతుంది. ఈ పాస్ట్ 10 to 15 years లోపు అంటే దినదినానికి సంవత్సరానికి ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక్కడ మొక్కిన భక్తులు ఇక్కడ కమిటీ వాళ్ళని చూస్తుంటూ, కమిటీ వాళ్ళు వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ కి గానీ వాళ్ళ కలీగ్స్ కి గానీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎదుగుదల చూసి వాళ్ళు కూడా వచ్చి అరే మనం కూడా మొక్కితే అని ఒక నమ్మకంతో వచ్చి ఇక్కడ మొక్కడం జరుగుతుంది. ఆ నమ్మకాన్ని శివయ్య గాని అమ్మవారు గాని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేరు. ఎంత మంది భక్తులు వస్తుంటే అంతమంది ఈ గుడి అభివృద్ధి చెందుతూనే ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయం ముందు మహారాజగోపురం నిర్మించడం జరిగింది. అదే సందర్భంలో ఆలయంలో 18 పిల్లలకు అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము. ఆ పనులు దాదాపు 80% పూర్తయినవి. ఇంకొక 20% మిగిలినవి రానున్న మే 9న ఇవన్నిటి కూడా ఒకేసారి ప్రతిష్ఠించే కార్యక్రమము మొదలు పెట్టినాము. అదేవిధంగా మరో సంవత్సరం వరకు ఆలయంలో కళ్యాణ మండపము, ధ్యాన మందిరం వంటి నిర్మాణాలు చేయాలని ఆలయ కమిటీ కృతనిశ్చయంతో ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతము లోపల స్వామివారి అమ్మవారి విగ్రహాలకు లోపల గర్భగుళ్లలో బ్రాస్ తో కోటింగ్ చేయడం జరిగింది. మొత్తము మళ్ళీ శివరాత్రి వరకు ఆలయం కూడా అంత స్వర్ణమయమయ్యే అవకాశముని చేపట్టాలని సంకల్పించాము. ఇక్కడ ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము. 1925వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఓరుగల్లులో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓంకార ధ్వానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక శంభో శంకర హరహర మహాదేవ అంటూ భక్తులు పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. శివరాత్రి వేడుకలకు ప్రసిద్ధ చారిత్రాత్మకమైన 1000 స్తంభాల గుడిలో 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గుడి మణికంఠ అయ్యగారు అన్నారు. ఇక రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో 12 మంది వేద పండితులతో మహారుద్రాభిషేకం నిర్వహిస్తామంటున్న 1000 స్తంభాల గుడి మణికంఠ అయ్యగారితో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. హిందువులకు పవిత్రమైన పర్వదినాలలో మహాశివరాత్రి పర్వదినం ఒకటి. ఇది అత్యంత ముఖ్యంగా హిందువులైతే జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగనైతే భక్తులైతే అధిక సంఖ్యలో ఇటు శైవ క్షేత్రాలకు వెళ్ళి వారు దర్శించుకుంటుంటారు. అయితే ముఖ్యంగా ఈ శైవ క్షేత్రాలకు సంబంధించి ఓరుగల్లులో 5 శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ఇక్కడ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 5 శైవ క్షేత్రాలు అయితే ఓరుగల్లులో అయితే ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఇందులో నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఇప్పటికే 4 గంటల సమయం నుంచి ఉదయం 4 గంటల నుంచి అయితే భక్తులతో కిక్కిరిసిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచే అయితే వేల మంది భక్తులు అయితే పరమశివుని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల వారు సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ వారైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తూ అయితే వారైతే ఈ పరమశివునికి అయితే జాగారం ఉంటూ ఆ పరమశివుని అయితే కొలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే 4 గంటల సమయం నుంచి అయితే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ఎదురు చూస్తున్న సమయం కనపడుతుంది. అయితే ఓరుగల్లులో ప్రసిద్ధిగాచినటువంటి 1000 స్తంభాల గుడిలో ప్రఖ్యాతిగాచిన 1000 స్తంభాల గుడిలో ఉదయం 4 గంటల నుంచి అయితే ఎదురు చూస్తున్న భక్తులు అయితే అధికంగా ఎదురు చూస్తున్నారు. దీంతో
మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా 1000 స్తంభాల గుడిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అయితే ఈ 1000 స్తంభాల గుడిలో ఎలాంటి అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారు, ఆ భక్తుల సదుపాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై మనతో మాట్లాడడానికి 1000 అయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్య గారు చెప్పండి, ఈ మహాశివరాత్రి సంబంధించి 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధమైన పూజ విధానం ఉండబోతుంది? 11 మాస శివరాత్రి తర్వాత 12వది మహాశివరాత్రి. ఈ 12వది మహాశివరాత్రి ఈసారి ఆదివారము, అలాగే లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం చాలా అరుదైనటువంటి విషయం. 8 సంవత్సరాల తర్వాత ఇట్లా కలిసి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పులైనటువంటి వాళ్ళు కానీ లేదా పైసలు రావాల్సిన వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఆరోగ్యకారుడు ఎవడయ్య అంటే సూర్యుడు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఐశ్వర్యకారుడు ఎవడంటే ఈశ్వరుడు. కాబట్టి చెరుకు రసంతోనూ ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి ఈ సమస్యల నిర్మూలన అవుతాయి. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు రుద్రేశ్వర స్వామివారిని ఇక్కడ శివరాత్రి రోజు ప్రతిష్ఠించారు. ఆయన జన్మదినోత్సవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అందుకనే వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల క్రితం కూడా ఒక 500 మంది వచ్చేవారు. అనాదిగా పెరుగుతూ స్వామివారి మీద విశ్వాసంతో అనేక మంది కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు స్వామివారిని. దాంతోపాటు మనకు ఎక్కడైనా కానీ శివరాత్రి రోజు శివ కళ్యాణం అనేది చూడము, అది శ్రీశైల క్షేత్రంలో మన దగ్గరనే జరుగుతుంది. 5:45 నిమిషాలకు సుముహూర్తాన రుద్రేశ్వర స్వామివారి కళ్యాణము, అలాగే శివరాత్రి అంటే జాగరణ, అలాగే లింగోద్భవ కాల పూజ, వ్రత దీక్ష ఏదంటే ఉపవాసం ఉండడం, ఈ 3 ఎవరైతే చేస్తారో వారికి పాపహరణం అనేది పోతుంది అనేది శివపురాణం చెప్తున్నది. దానికి అనుకూలంగానే మనకు లింగోద్భవ సమయం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా 111 రుద్రాలతో మహారుద్రాభిషేకం, అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ రుద్రభ్రష్టతో చేయడం జరుగుతుంది. అయితే మామూలుగా ఎక్కడ శివలింగాన్ని చేసినా మనకు పుణ్యమే వస్తుంది. కానీ 1000 స్తంభాల దేవాలయాలు అంటే సూర్యాలయం కూడా ఉన్నది కాబట్టి రెట్టింపు ఫలితాన్ని అనేది అందరూ కూడా ప్రభావితం అవుతున్నది. దాంతోపాటు జాగరణ చేసేటటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఈసారి 26 గంటలు ఖచ్చితంగా చేయాలి. ఒక 10,000 సార్లు ఓ నమశివాయ అనే పంచాక్షరి జపము, ముందుగా అఖండ దీపం పెట్టేసి మరుసటి రోజు శివాలయ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి బెల్లపన్న నైవేద్యం పెట్టిన తర్వాతనే వారు అన్నం కానీ ఏదైనా కానీ తినాలి. ఇటువంటి ఆచరణ చేసే వాళ్ళు, నిద్ర లేకుండా ఉన్నవారు జాగరణకు కూడా దేవాలయ పక్షాన శివపురాణ ప్రవచనం కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సంగీత ప్రవచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా లింగోద్ధార సమయంలో ఎంతమంది వేద పండితులు ఈ పూజ నిర్వహిస్తారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ముఖ్యంగా 11 మంది బ్రాహ్మణులతోని. ఎందుకంటే స్వామివారికి ఏకాదశి సంఖ్య చాలా ఇష్టం, ఏకాదశి రుద్రులుగా పిలుస్తారు. కాబట్టి 11 మంది బ్రాహ్మణులతోని 1100 సార్లు రుద్రాపారాయణం చేసి 100 లీటర్ల పాలు, 50 లీటర్ పెరుగు, తేనె, చక్కెరతో అభిషేకించడం జరుగుతుంది. అంటే ఉపవాసం ఉండే, జాగరం ఉండే భక్తుల కోసం ఎలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పూజా విధానాలకు సంబంధించి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? 3 నుంచి 4 గంటల పాటుగా ప్రధాన రహదారి నుంచి 1000 స్తంభాల గుడి ప్రధాన రహదారి నుంచి వెయిట్ చేస్తూ అయితే వస్తున్నారు. ముఖ్యంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అయితే పిల్లలతో పాటుగా పెద్దలు, పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రతి ఒక్కరైతే ఈ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటూ వారైతే కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసేందుకైతే వారి యొక్క కోరికలు తీర్చుకునేందుకైతే పరమశివుని కోసం అయితే ఈ 1000 స్తంభాల గుడికి అయితే వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో మౌని షైన్ న్యూస్ వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN TV.